రోజు అన్ని శుభాలే జరుగుతున్నాయి. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని శుభ సూచకాలు జరుగుతూ ఉన్నాయి. 2026 సంవత్సరంలో కొత్తగా వచ్చిన 2026 సంవత్సరంలో మొన్న జరిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ప్రచండమైన మెజార్టీతోటి గెలిచింది. కనుక ఇంతకుముందు పట్టణ ప్రాంతానికి సంబంధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఏదైతే అనుకున్నారో ఊరూరులో వచ్చిన మా నూక్ అండ్ కార్నర్లో ఉండే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్లు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిర్రు. అత్యధిక మెజార్టీతో గెలిచిర్రు. అదే ఏదో ఆషామాషిగా గెలవలేదు. కనుక అంతకుముందు జరిగిన కేరళ కార్పొరేషన్ ఎన్నికల లోపల తిరువనంతపురంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచింది. అదేవిధంగా తెలంగాణలో కూడా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల లోపల అంతకంటే ముందు జరిగిన ఎన్నికల లోపల మేము 48 సీట్లు గెలిచినాము. అంతకంటే ముందు 4 సీట్లు ఉండే భారతీయ జనతా పార్టీకి. మనం 48 గెలిచినాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేయర్ పీఠాన్ని సాధించబోతున్నాం అని చెప్పి మేము డంకా బజాయించి చెప్తున్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్నది. మీరు అంతకంటే ముందు చూసినారు ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇర్రెలవెంట్గా ఉండే. అప్పుడు జరిగిన ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్థానంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది హైదరాబాద్ లో. బీఆర్ఎస్ ముక్కలైపోతుంది, బీఆర్ఎస్ చెక్కలైపోతుంది. బీఆర్ఎస్ ముక్కలైపోతుందా చెక్కలైపోతుందా అని మేం కాదండి, వారి కుటుంబంలోనే జరుగుతున్న అంశాలు చూస్తా ఉన్నాం కదా. కవిత గారు రోజుకు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వస్తుంది, వారిపైనే ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు కావు, అవి చాలా తీవ్రమైన విషయాలు చెప్తా ఉంది బయటికి. ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. ఎక్కడ కూడా మీకు ఎక్కడన్నా వారి మీద వ్యతిరేకత వస్తుందా కవిత గారు చేసిన ఆరోపణల మీద? కనుక వారు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఎక్కడ కూడా వారు బయటికి రావట్లేదు, గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెద్దలు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు? కనుక ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంది? భారతీయ జనతా పార్టీ ఇక్కడ జిహెచ్ఎంసీ గెలిస్తే ఖచ్చితంగా అమృత్ నిధులు అలాంటివి, లేకుంటే స్మార్ట్ సిటీ లాంటి నిధులు, చాలా అత్యధికంగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే. అయితేనే కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యధిక నిధులు వస్తాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రజలు విశ్వసిస్తున్నారని మేము మా అంతర్గత సర్వేలలో తేలింది. రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ని గెలుచుకోబోతున్నాం. నాట్ ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్, మేము అదే చెప్తున్నాం కండి. బీఆర్ఎస్ ఇర్రెలవెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కానే కాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది.